ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనము. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములలో కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ప్రియ సహోదరి సహోదరుడా, పాడైపోయిన స్థలములలో, ఇక్కడ పాడైపోయిన స్థలములు అని అంటే ఏంటంటే అండి, మనకు వచ్చినటువంటి శ్రమలు కానివ్వండి, లేదా మనకు వచ్చినటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా మనకున్నటువంటి పరిస్థితులు తారుమారు అవ్వడం కానివ్వండి, వీటిని పాడైపోయిన స్థలములు అని అంటారు. వాటిని కట్టువాడు ఎవరు అని అంటే యెహోవా. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు పాడైపోయిన స్థలములు అంటే నీ పరిస్థితుల్లో మార్పులు కానీ, నీకున్నటువంటి ఇబ్బందులు కానీ, నీకున్నటువంటి శ్రమలు కానీ, లేదా నీ జీవితంలో ఏర్పడినటువంటి కష్టాలను కానీ, వాటిని కట్టువాడు, వాటిని శుభ్రము చేసేవాడు ఎవరని అంటే ప్రియమైన యెహోవా. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడు అంటే నీ యొక్క హృదయము కానీ పాడైపోయిన స్థితిలో ఉంటే, లేదా నీ పరిస్థితులు, నీ శ్రమలు, నీ ఇక్కట్లు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే, పాడైపోయినటువంటి నీ స్థలములలో చిగురించు పచ్చని చెట్లను నాటువాడు ఎవరండి? ప్రియమైన దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం, ఈ శ్రమ వచ్చింది, రాగానే నాకున్నటువంటి శ్రమ అధికము అని బాధిస్తూ రోధిస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనులను పాడైపోయిన స్థలముల నుంచి వాటిని శుభ్రపరిచి వాటిలో పచ్చని చెట్లను నాటినవాడు ఎవరండి? మన యెహోవా దేవుడు. మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, మనం అంటే క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు, లేదా దేవుని నమ్ముకుంటూ ఉన్నప్పుడు, మొట్టమొదటిగా నేను చెప్పిన వీడియోలో ఏంటంటే అండి, క్రియలను బట్టి మనకి సమాధానం దొరుకుతుంది. అయితే ఆ సమాధానము దొరుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి, అందరికీ వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే అండి, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను ఇంకా ఇలాగే ఉన్నాను, అంటే నాలో ఎదుగుదల లేదు, లేదా నేను చేస్తున్నటువంటి పనిలో ఎదుగుదల లేదు, లేదా నేను చేస్తున్న క్రియలలో నాకు మెరుగైన అవకాశాలు రావడం లేదు అని నువ్వు అనుకుంటుంటావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, తెలియని విషయం ఏంటంటే సజీవుడైన దేవుడు నిన్నింకా బ్రతికించి రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఇతరులను పోల్చుకొని ఇతరుల వలె ఉండాలని ఆశపడుతూ ఉంటే ఇప్పుడే ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాడైపోయిన స్థలములలో నేను ఏం చేస్తానంటున్నాడండి? చెట్లను నాటుతాను అంటున్నాడు. పాడైపోయిన స్థలంలో చెట్లు బతకాలి అంటే అది చాలా కష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ జీవితంలో కూడా నువ్వు పాపం విడిచిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితులను యెహోవా దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని చిగురింపు చెట్ల వలె వాటిని నాటుతానని ఎవరు తెలుసుకుంటారటండి? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తెలుసుకుంటారు. అది తెలుసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవానైన నేను మీకు మాట ఇచ్చి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు మాట ఇచ్చి ఉన్నారు, దానిని ఖచ్చితంగా ఏం చేస్తాడటండి? నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వినండి, దేవుడు మనకిచ్చినటువంటి ఏదైనా కార్యమును నువ్వు చేయలేని ఎడల దేవునికి నువ్వేం చేయాలో తెలుసండి? ముందుగా ప్రార్థన చెయ్యాలి. నీ పాడైపోయినటువంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు పాడైపోయినటువంటి నీ స్థలములను దేవుడికి అప్పు చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదుగుదల లేదని బాధపడుతూ ఉంటే నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో నీకు అవకాశాలు రాకపోతే నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీవు దేవునికి మొరపెట్టు. నీ జీవితంలో నీవు పాడైపోయిన స్థలమును తండ్రి అయిన యెహోవాకు నీవు అప్పు చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా నీకు సమాధానము దొరుకుతుంది.
దేవుడు దానిని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మీ జీవితాల్లో పాపమును విడిచిపెట్టకుండా, ఇంకా మీ జీవితాల్లో మీరున్నటువంటి స్థితిని మార్చుకోలేకపోయి ఉంటే కనుక ఒక్కసారి ఈ వాక్యము ద్వారా వినిన ప్రతి హృదయమును కూడా మీరు దేవునికి, అంటే మీ పాడైపోయిన హృదయమును, మీ పాడైపోయిన పరిస్థితిని, మీ పాడైపోయినటువంటి జీవితాలను దేవునికి అప్పుచెప్పుకుని మీరు దేవునిలో మీరు సక్రమముగా, యథార్థముగా, నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు నేను ఏర్పాటు చేసిన దానిని నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున అందరికీ మరొక వందనాలు. మీ బ్రదర్ శామ్యూయల్ తేజ్.